సహచర మంత్రివర్గ సభ్యులు, గౌరవనీయులు శ్రీ అచ్చెన్నాయుడు గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు లావు కృష్ణదేవరాయలు గారు, రంగా గారి మనోడైనటువంటి ఎన్జి రంగా ట్రస్ట్ మెంబర్ రామినేని కృష్ణబాబు గారు, కిషోర్ బాబు గారు, ఇంకొక రంగా గారి కుటుంబ సభ్యులు ఎన్జి రంగా ట్రస్ట్ మెంబర్ లింగం కృష్ణశంకర్ గారు, ప్రోగ్రెసివ్ ఫార్మర్ రామకృష్ణ గారు, ఇంకో పక్క సీనియర్ సైంటిస్ట్ కుర్రా శ్రీనివాసరావు గారు, వేదిక పైన గౌరవ శాసనసభ్యులు తాడికొండ శ్రవణ్ కుమార్ గారు, అదే మరి రామాంజలి గారు, అదే మరిగా మిగిలిన మాధవ్ గారు, నజీర్ గారు, కలెక్టర్ గారు, రంగా గారి కుటుంబ సభ్యులు, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సోదరమండలందరికీ నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మనందరం కూడా ఒక మంచి కార్యక్రమానికి ఇక్కడ సమావేశం అయ్యాం. ఆచార్య ఎన్జి రంగా గారు 125 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు మనం ఆలోచిస్తే వందే మాతరం గీతాన్ని రచించిన రోజు, ఈ రోజుటికి 150 సంవత్సరాలు అవుతుంది. అది కూడా నవంబర్ 7వ తారీఖున ఆ గీతాన్ని ఆయన ఆ రోజు ఆలపించారు. అదే సమయంలో ఎన్జి రంగారావు కూడా అదే రోజున పుట్టారు. ఈ రెండు కోయిన్సిడెన్స్ అయినా ఇది ఒక చరిత్ర అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్న ఒక హిస్టరీ ఇది. ఎందుకంటే మనం 1875 నవంబర్ 7వ తారీఖున వందే మాతరం రాయడం, అక్కడి నుంచి జాతి ఉద్యమం కోసం, స్వాతంత్ర పోరాటం కోసం ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. అదే సమయంలో 1900లో ఇదే రోజు నవంబర్ 7వ తారీఖున రంగా గారు పుట్టారు. ఈయన కూడా స్వాతంత్ర పోరాటంలో పోరాడి, ఈరోజు ఏదైనా స్వాతంత్ర పోరాట యోధుల గురించి మాట్లాడుకుంటే అందులో అగ్రస్థానంలో ఎన్జి రంగా గారు ఉంటారని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఆయన బాగా చదువుకున్నాడు. ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ దగ్గర నుంచి ఆక్స్ఫోర్డ్ వరకు చదువుకున్నారు. ఆర్థిక శాస్త్రంలో పట్టా తీసుకుని ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్గా ఆయన రాణించారు. కానీ ఆ రోజు ఉద్యోగం చేయాలంటే బ్రహ్మాండంగా చేసుకోండొచ్చు, కానీ గాంధీజీ పిలుపు అందుకుని ఆయన స్ఫూర్తిగా తీసుకుని 1929 సంవత్సరాల్లో సహాయ నిరాకరణ ఉద్యమంలో అడుగుపెట్టాడు. 1930లో సెంట్రల్ అసెంబ్లీలో ప్రవేశించి దేశం గురించి బలమైన వాదనలు వినిపించారు. సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా పోరాడారు. రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని రైతు సమస్యల గురించి బ్రిటిష్ పాలకులకు వినిపించే విధంగా, తెలిసే విధంగా అనేక సందర్భాల్లో పోరాటాలు చేశారు. క్విట్ ఇండియా ఉద్యమం, ఆ సమయంలో జైలు జీవితాన్ని గడిపిన త్యాగమూర్తి ఎన్జి రంగా గారు. చిన్నప్పటి నుంచి వ్యవసాయ కుటుంబంలో పుట్టారు. రైతులంటే ఎంతో ఇష్టం. 1933 అంటే 33 ఏళ్లలోనే ఎన్జి రంగా గారు ఆంధ్ర రైతాంగ ఉద్యమాన్ని ముందు నడిపించారు.
వెంకటగిరి జమీందారు అణిచివేతకు వ్యతిరేకంగా రైతులకు అండగా పోరాడారు. ఇంకొక పక్కన 1934లో నిడుబ్రోల్లో దేశంలోనే మొట్టమొదటిసారిగా రైతులకు శిక్షణా పాఠశాలలు పెట్టి నిర్వహించిన వ్యక్తి. 1936 అఖిల భారత కిసాన్ సభ స్థాపించి దేశవ్యాప్తంగా తిరిగారు. అనేక మీటింగ్లు పెట్టారు. రైతు ఉద్యమాల్లో ఆ రోజుట్లోనే ఒక పక్క దేశం కోసం స్వాతంత్ర సమరంలో పోరాడారు. అదే మరి రైతు ఉద్యమాల్లో రైతుల కోసం ఎనలేని సేవలు అందించారు. ఆయన ఎప్పుడు కూడా రైతుల హక్కుల కోసం, వ్యక్తిగత స్వేచ్ఛ కోసం ఎన్నో పోరాటాలు చేశారు. రైతు భూములను ప్రభుత్వం సామూహికంగా ఆస్తుల్ని మార్చే కుట్రల్ని 1959 నాగ్పూర్ తీర్మానం ద్వారా రంగా గారు గట్టిగా వ్యతిరేకించారు. 1971 ప్రజాస్వామ్య బలగాలను ఏకం చేసే ప్రయత్నంలో ప్రధాన పాత్ర పోషించారు. ఆయన జీవితంలో కీలక ఘట్టం 1964 17వ రాజ్యాంగ సవరణకు వ్యతిరేకంగా పార్లమెంట్లో ప్రసంగించి రైతు భూమిని కట్టడి చేసే చట్టాన్ని ఆపారు. అది ఒక చరిత్ర. అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే సాక్షాత్తు ఆనాటి నెహ్రూ ప్రధానమంత్రిగా ఉండి ఈయన ఒత్తిడికి తలవొగ్గారు. రంగాజీ, పార్లమెంట్లో ఉన్నంతకాలం భారత రైతు ధైర్యంగా నిద్రపోవచ్చు, అది మీ ఒక్కరికే సాధ్యమని చెప్పిన వ్యక్తి ఎన్జి రంగా గారు. ఎన్జి రంగా గారి జీవితం ఒక పోరాటమే కాదు, ఆయనలో ఒక రచయిత, శాస్త్రవేత్త, తత్వవేత్త ఉన్నారు. అందుకే ఆయన 65 పుస్తకాలు రాశారు. ఇంగ్లీష్లో 15 తెలుగులో రచనలు చేశారు. ప్రపంచ రాజ్యాంగ రూపకల్పన ఉద్యమంలో పాల్గొని వరల్డ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ప్రక్రియలో సంతకం చేశారు. ఎన్జి రంగా పోరాటాలకు, సేవలకు ఎన్నో అవార్డులు వచ్చాయి. పద్మ విభూషణ అవార్డు వచ్చింది. ఆ రోజు ఇవన్నీ చూసిన తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన మొదట్లో హైదరాబాద్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంటే ఆ యూనివర్సిటీకి ఎన్జి రంగా గారి పేరు పెట్టి ఆ యూనివర్సిటీ ముందుకు తీసుకుపోయాం. ఆ తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత కొత్త రాష్ట్రం వస్తే ఎన్జి రంగా గారి యూనివర్సిటీ పేరు మార్చారు. అప్పుడు నేను ఆలోచించి ఇది సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేస్తే ఇక్కడ యూనివర్సిటీ పెట్టి మళ్ళీ రంగా గారి పేరు పెట్టింది ఆ రోజున్న ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఎందుకు చేసామంటే ఇవన్నీ కూడా ఒక నాయకుడికి మనం ఇవ్వాల్సిన గౌరవం, ఒక భావితరాలకు ఒక స్ఫూర్తినిచ్చే విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆయన్ని చూస్తే 50 సంవత్సరాలు సుదీర్ఘంగా, అంటే గిన్నెస్ రికార్డులు కూడా ఎక్కారు. ఏకైక పార్లమెంట్ మెంబర్, జీవిత కాలంలో 50 సంవత్సరాలు పార్లమెంట్ మెంబర్గా ఉన్న వ్యక్తి ఎన్జి రంగా గారు. ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎలాంటి ఆరోపణలు లేవు. ఇంకొక పక్కన పదవులు కూడా కోరుకోలేదు. తెనాలి, చిత్తూరు, శ్రీకాకుళం, గుంటూరు ఎక్కడి నుంచి పోటీ చేసినా, ఏ పార్టీలో పోటీ చేసినా గెలుపు ఎన్జి రంగా గారిది అయిందంటే అది ప్రజానాయకుడి యొక్క గొప్పతనమని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకే 1995లో రంగా గారు మనకందరికీ దూరం అయ్యారు. నాకు కూడా కొంత అనుబంధం ఉంది. నేను ఎంఏ ఎకనామిక్స్ చేసి రూరల్ డెవలప్మెంట్ మీద పిహెచ్డి చేయాలనుకుంటే అప్పటి వరకు ఉండే నాయకుల్లో గ్రామీణ ప్రాంతానికి రీసెర్చ్ చేసిన వాళ్ళు కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అధ్యయనం చేసిన వారు చాలా తక్కువ. అందులో ఎన్జి రంగా గారు ముందుంటే నేను ఆయన స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలన్నీ తీసుకొని, ఆయన చేసినట్టన్నీ కూడా తీసుకొని నేను ఆ రోజు నా పిహెచ్డి కూడా దోహదం చేసే విధంగా ప్రయత్నం చేశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి మహనీయుడు ఎన్జి రంగా గారు.
అయితే ఆ రోజు ఆయన చేసిన పోరాటం మనం చూసాం. అనేక పోరాటాలు చేశారు. ఓసారి మనం విన్నాం, స్వాతంత్రం కోసం పోరాడే సమయంలో భార్యాభర్తలు ఎంత ఆదర్శంగా ఉంటారనే ఎన్జి రంగా గారు ఒక ఉదాహరణ. ఎన్జి రంగా గారు, భారతీదేవి గారు ఆయన సతీమణి, ఇద్దరు కూడా ఆలోచించుకుని పిల్లలు పుడితే దేశం కోసం పోరాటంలో వెనకబడిపోతామన్న ఉద్దేశంతో ఎలాంటి అటాచ్మెంట్ ఉండకూడదని పిల్లలు వద్దనుకొని జీవించిన ఆదర్శ మూర్తులు ఎన్జి రంగారావు గారు. ఆ తర్వాత దత్తత తీసుకున్నారు నాగేశ్వరరావు గారిని. నాగేశ్వరరావు గారు దత్తత తీసుకుంటే నేను 1878లో ఎమ్మెల్యే అయినప్పుడు, మంత్రి అయినప్పుడు ఆయన కూడా మంత్రిగా పనిచేశాడు. అది ఈ కుటుంబంతో నాకుండే అనుబంధం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, రైతులు ఇబ్బందులు స్వాతంత్రం కంటే ముందు ఉన్నాయి, మళ్ళీ ఇప్పుడు కూడా ఉన్నాయి. ఈ రెండు విషయాలు మనం బేరే చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం, ఇప్పుండే ఎన్డీఏ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నాం. ఇలాంటి మహనీయుల యొక్క స్ఫూర్తిని అనునిత్యం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం, బాధ్యత మనందరిపైన ఉంది. అందుకే ఈరోజు మీరు చూస్తే నేను కూడా ఒక రైతు కుటుంబంలో వచ్చాను. అందరం రైతు కుటుంబం నుంచే పైకి వస్తాం, కానీ చాలామంది రైతుల గురించి మర్చిపోతూ ఉంటాం. అట్లా కాకుండా అందుకే నేను ఒక మాట అన్నాను, రైతులకు తెలివితేటలు లేక కాదు, అయితే రైతులు ఎల్లప్పుడూ కూడా వేరే వాళ్లకు తిండి పెట్టాలని ఓసారి చదువు కూడా మానేసి భూమిపైన ఆధారపడి దేశానికి తిండి పెట్టే ఏకైక వ్యక్తి రైతు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే ఈరోజు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చూశాను, నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను, రైతులంతా కూడా వ్యవసాయం చేయాలి, అదే సమయంలో రైతు పిల్లలు కూడా తక్కువైన వాళ్ళు కాదు, వాళ్ళని చదివిస్తే ప్రపంచాన్ని శాసించే శక్తి ఉంది, తెలివితేటలున్నాయని నిరూపించడం కోసం ఐటీని ప్రోత్సహించి రైతులు, రైతు కూలీల్ని, వాళ్ళ పిల్లల్ని బాగా చదివించమని ప్రోత్సహించాను. ఆధునిక యుగంలో, నాగరిక ప్రపంచంలో, టెక్నాలజీ ఏజ్లో మనం అందరం దీన్ని అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని చేస్తే ఈరోజు ఏ ఊరికి వెళ్ళినా ఆ ఊర్లో సగం మంది ఐటీ చదువుకొని ప్రపంచం మొత్తం వెళ్ళారు. 25 సంవత్సరాల సమయం, 25 సంవత్సరాల సమయంలో మీరు చూస్తే ప్రపంచంలో ఆ దేశంలో ఉండే వాళ్ళకంటే ఎక్కువ ఆదాయాన్ని సంపాదించే ఏకైక వ్యక్తులు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి రైతు పిల్లలు, రైతు కూలీల పిల్లలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, మన రాష్ట్రంలో, మన దేశంలో ఇంకా రైతు సమస్యలు ఉన్నాయి. ఈ విషయం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఇలాంటి ఒక స్ఫూర్తినిచ్చే మీటింగ్ నుంచి రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు రైతులందరూ టెక్నాలజీ అందిపుచ్చుకోవాలి. వ్యవసాయ ఖర్చులు గణనీయంగా పెరిగిపోయినాయి. అందుకే ఎన్జి రంగా ట్రస్ట్ కూడా పెద్ద ఎత్తున ఖర్చులు తగ్గించి రైతుల ఆదాయాన్ని పెంచడానికి ఏమేం చేయాలనో వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక పక్కన యూనివర్సిటీస్ కానీ ఇవన్నీ ఉన్నాయి, వీళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు రైతును అన్ని విధాలా బాగు చేయడం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తున్నాం. వ్యవసాయానికి పెద్దపీట వేసాం. ఇంకొక పక్క మీరు ఒక్కసారి చూస్తే ఎప్పుడు కూడా రైతుకు ఆదాయం పెరగాలంటే ఖర్చులు తగ్గాలి, ఉత్పత్తి పెరగాలి, అప్పుడే ఆదాయం పెరిగే పరిస్థితి వస్తుంది. అందుకే మొన్న కూడా మీరు చూస్తే ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నా
రైతు సంక్షేమం కోసం పనిచేస్తున్నాం. ఎప్పుడు కూడా తలసరి ఆదాయం కానీ ఇంకొక పక్కన ఏదైతే అగ్రికల్చర్ జిఎస్టిపి కాంట్రిబ్యూషను ఎప్పుడూ తెలుగుదేశం వస్తే ఎక్కువగా ఉంటుంది. ఈ సంవత్సరం మీరు చూస్తే 14-19 5 ఏళ్ళు వ్యవసాయ రంగం జిఎస్టిపిలో 16.6% పెరిగింది క్యుములేటివ్గా 5 ఏళ్ళు చూస్తే. ఆ తర్వాత అది 10%కు తగ్గిపోయే పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఈరోజు 2024-25 15.45%కి పెంచాం. అంటే ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు ఎక్కడికక్కడ ఈ యొక్క జిఎస్టిపి పెరిగినప్పుడు రైతు కూడా ఆదాయం పెరిగే పరిస్థితి వస్తుంది. అదే మరి ఈరోజు మీరు చూస్తే 23-24 ఖరీఫ్లో రబీలో చూస్తే 48 లక్షల ధాన్యాన్ని కొనుగోలు చేసి 6,000 కోట్లు మాత్రం ఇచ్చి 1,674 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్ళిపోతే రైతులు రోడ్డు మీదకి వచ్చినా పట్టించుకోకపోతే వస్తానే అవన్నీ క్లియర్ చేశాం. 24-25లో 55,79,000 టన్నుల ధాన్యాన్ని 12,857 కోట్లు కొని దగ్గర మీరు చూస్తే రైతులందరూ కూడా 8 లక్షల మందికి రైతులకి 24 గంటలు డబ్బులు పే చేశాం. ఈరోజు కూడా ఒకటే ఆమె ఇస్తున్న ఆర్థిక ఇబ్బందులున్నాయి, సమస్యలున్నాయి. 5 ఏళ్ళు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థే కాకుండా అన్ని వ్యవస్థలు విచ్ఛిన్నం అయిపోయినాయి. చాలా సమస్యల సుడిగుండంలో ఉన్నాం. అయినా కూడా రైతుకు అన్యాయం జరగకూడదు, ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతో 24 గంటల్లో వాళ్ళ యొక్క పంట తీసుకున్న 24 గంటల్లో డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు రైతు భరోసా కింద 7,500 ఇస్తే ఈరోజు ఇబ్బందులున్నా 14,000 చేశాం. ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 ఇస్తుంది, 2 కలిపితే 20,000 రూపాయలు ఇస్తున్నాం. మొన్నని 3,174 కోట్ల రూపాయలు అన్నదాత సుఖీభావ కింద రైతు అకౌంట్కి వేసాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే కౌలు రైతులు కూడా ఇటీవల వరదలు వస్తే నష్టపోయింది కౌలు రైతు కాబట్టి నేరుగా అతనికి ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ అంతా నష్టపరిహారం అంతా కౌలు రైతుకే ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్న కూడా మీరు చూసినప్పుడు ఎక్కడికక్కడ వరదలు వచ్చినప్పుడు విపత్తులు వచ్చినప్పుడు రైతును ఆదుకోవడానికి అన్ని విధాలా ముందుకు పోతున్నాం. ఎక్కడా ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా చేయడం కోసం మనం కార్యక్రమాలు చేసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే దగ్గర రైతులందరికీ ఆ రోజు 20,000 రూపాయలు ఎప్పుడన్నా నష్టం వస్తే హెక్టార్కి ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తానే 17,000 తగ్గిస్తే నేను వచ్చిన వెంటనే అది 25,000కు పెంచామంటే అది రైతు ప్రభుత్వం కాబట్టి ఇది సాధ్యమైంది. పంటల బీమా కూడా కావాలని మాట్లాడే పరిస్థితి వస్తున్నారు. 5 ఏళ్లు పంటల బీమా కట్టకపోతే 3 ఏళ్లు రాష్ట్ర వాటా బీమా ఎగ్గొట్టిందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అయితే పార్లమెంట్లో చెప్పాడు. కానీ ఈ ప్రభుత్వం వస్తానే రైతులకు బీమా కట్టాం, 95% కట్టాం. 12వ తారీఖు నవంబర్ లోపల మిగిలిన 5% కట్టి ఏ రైతుకు ఇబ్బంది లేకుండా బీమా ఇప్పించే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రైతుకు ఎక్కడ కూడా గిట్టుబాటు ధర పడిపోయినప్పుడు అనేక సందర్భాల్లో రైతాంగం ఇబ్బందులు పడుతున్నారు. దీనికోసం మామిడికి 260 కోట్ల రూపాయలు వాళ్ళకి గిట్టుబాటు ధర ఇచ్చాం, అదనంగా ఇచ్చాం. పొగాకు 273 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళని ఆదుకున్నాం. కోకోకి 14 కోట్లు ఇచ్చాం. కాఫీకి 50 కేజీలు చొప్పున ఎకరానికి 5,000 రూపాయలు, మిర్చికి 130 కోట్లు ఖర్చు పెట్టాం. ఇది కాకుండా ఇంకా మీరు చూస్తే టమాటాకు 12 కోట్లు, ఉల్లి దెబ్బతింటే ఒక హెక్టార్కి 50,000 రూపాయలు చొప్పున 100 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. రాయలసీమ కరువు ప్రాంతంలో డ్రిప్ ఇరిగేషన్ ఆపేస్తే మళ్ళీ ఈరోజు
డ్రిప్ ఇరిగేషన్ ఇస్తున్నాం. 100కి ఎస్సీ ఎస్టీ రైతులైతే 100% ఇస్తున్నాం. మిగిలిన వాళ్ళందరికీ 50 నుంచి 90% ఇచ్చే పరిస్థితికి వచ్చాం. నేను ఒకటే ఆలోచిస్తున్నా, రైతాంగాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఓసారి మీరు కొంతమంది కౌలు రైతులు కూడా ఎక్కువ భూమి తీసుకోవడం, కౌలు చేయడం, అప్పులు ఎక్కువ చేయడం, అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు కూడా చేసుకునే పరిస్థితికి వస్తున్నారు. ఇలాంటివి వచ్చినప్పుడు ఎంత చేయగలుగుతామో అంతే చేయడం, ఏ రైతు కూడా అధైర్యపడద్దని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఓసారి ఇబ్బందులు వస్తాయి. ఇబ్బందులు వచ్చినప్పుడు ధైర్యంగా ఫేస్ చేయాలి తప్ప ఆత్మహత్యలు చేసుకోవడం పరిష్కారం కాదు. ఈ విషయం కూడా రైతాంగం మొత్తం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం. మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రతి ఒక్క విషయంలో కూడా మీకు అండగా ఉంటాం. రైతులకి పావలా వడ్డీకే రుణాలు ఇప్పించడం కోసం దానికి కూడా బడ్జెట్లో డబ్బులు పెట్టాం. ఇలాంటి కార్యక్రమాలే కాకుండా ఏ రైతు కూడా ఇబ్బంది పడకుండా ఉండడానికి ఏమేం చేయాలో అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంకొక పక్కన మీరు చూస్తే సాగునీరు, రైతుకు కావాల్సిన వ్యవసాయం జరగాలంటే ఎక్కడికక్కడ సాగునీరు ఉండాలి. నీరుంటే వ్యవసాయం సుజావుగా జరుగుతుంది. అందుకని ఈ సంవత్సరం నాకు చూసినప్పుడు ఈ ప్రభుత్వం తీసుకున్న అన్ని జాగ్రత్తల వల్ల మైన్ ఇరిగేషన్ ట్యాంకులు కానీ, మీడియం ఇరిగేషన్ ట్యాంకులు కానీ, అదే మరిగా మేజర్ ఇరిగేషన్ రిజర్వాయర్స్ కానీ అన్నిట్లో నీళ్లు పెట్టే పరిస్థితికి వచ్చాం. 95% ట్యాంకుల్లో రిజర్వాయర్లు నీళ్లున్నాయంటే దగ్గర 1100 టీఎంసీ నీళ్లు మనం జలాశయాల్లో పెట్టుకోవాల్సి వస్తే దగ్గర 1000 టీఎంసీ నీళ్లు జలాశయాల్లో ఉన్నాయంటే అది తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్త, చొరవ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు రిజర్వాయర్ అన్నీ కూడా ప్రమాదంలో ఉండేటివి. కనీసం గేట్లు కూడా మెయింటైన్ చేయలేని పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఎక్కడ చూసినా ఏ ప్రాజెక్టుకు కూడా డబ్బులు ఖర్చు పెట్టి ముందు జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నాం. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, రాష్ట్రానికి ఒకప్పుడు 2 సమస్యలు ఎక్కువ ఉండేటివి. నేను కూడా సుదీర్ఘ రాజకీయాలు నేను చూశాను. రాయలసీమ మొత్తం ఎక్కడికక్కడ కరువు, ఓసారి నీళ్లు లేకుండా కనీసం తాగడానికి నీళ్లుండవు. 10 సంవత్సరాల పంట వేస్తే 8 సంవత్సరాలు ఎండిపోయే పరిస్థితి. అలాంటిది ఈరోజు ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో అన్ని రిజర్వాయర్లు పూర్తి చేయగలిగాం. రాయలసీమలో మొత్తం ఒక చరిత్ర రాయడానికి శ్రీకారం చుట్టిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే నా జీవితంలో ఆలోచిస్తున్నాను, ఈ రాష్ట్రంలో ఒక సమస్య కరువుని శాశ్వతంగా నివారించడానికి కార్యక్రమాలు చేపట్టాం. అది సమర్థవంతంగా చేయగలుగుతాం. రెండో పక్కన తుఫాన్లు కూడా వస్తూ ఉంటాయి. రైతు నష్టపోయేది రెంట్తో నష్టపోతున్నారు. మూడోది మీరు ఒకసారి ఆలోచిస్తే పండించిన పంట అనేక కారణాల వల్ల గిట్టుబాటు ధర రాకుండా పోవడం. ఈరోజు ప్రజల్లో కూడా ఆహారం ఒక పక్కన నిన్నే చూశారు మీరు. మన రాష్ట్రంలో తుఫాన్ వస్తే ఆ తుఫాన్ అయితే రాష్ట్రాన్ని అతలాకుతలం చేసే పరిస్థితి వస్తే దాని నుంచి ఏ విధంగా బయటపడాలని ఆలోచించినప్పుడు టెక్నాలజీని పర్ఫెక్ట్ చేసి ప్రాణ నష్టాన్ని పూర్తిగా తగ్గించగలిగాం. ఇంత పెద్ద తుఫాన్ వస్తే 2 చనిపోయారంటే అది కూడా మేము ఎన్ని చెప్పినా వినకుండా తెల్లవారితో నిద్రలేసి మామూలుగా వాళ్ళు చేసే మార్నింగ్ కాల్స్ కోసం బయట పోవడం. ఇంకొక అతను ఎన్ని చెప్పినా వినకుండా సముద్రంలో ఒక చిన్న బోట్ ఉంటే దాన్ని బయట దగ్గర తెచ్చుకోవాలని చెప్పవడం. వీళ్ళిద్దరూ చనిపోయే పరిస్థితి వచ్చింది. వాళ్ళు కూడా చనిపోకూడదనేది నా కోరిక. అదే సమయంలో చాలా వరకు రిజర్వాయర్స్ అన్ని మేనేజ్ చేశాం. ఎంత వర్షం పడుతుందో చూసాం. ఫ్లడ్ మేనేజ్మెంట్ చేశాం. ఇంటింటికి అలర్ట్ చేశాం. ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి జాగ్రత్తలు చెప్పాం. దీనివల్ల కొంతవరకు ఆస్తి నష్టాన్ని
పూర్తిగా ప్రాణ నష్టాన్ని కాపాడింది ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్న. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ముందుకు పోతాం. అదే సమయంలో మన రైతాంగానికి అందరికి పిలిపిస్తున్నా. ఎంతోమంది త్యాగాలు చేశారు, ఎంతోమంది నాయకులు రైతుల కోసం పనిచేశారు. ఈరోజు ప్రపంచం మొత్తం ఆహారపు అలవాట్లు కూడా మారిపోయినాయి. ఒకప్పుడు ప్రతి ఒక్కరు కూడా రైసే తినేవాళ్ళం. ఒకప్పుడు ఎన్టీఆర్ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టక మునుపు రాయలసీమలో రైస్ కూడా తినేది వాళ్ళు కాదు, రాగులు సజ్జలు జోనులే తినేవాళ్ళు. ఫస్ట్ టైం అన్నం తినే పరిస్థితి వచ్చిందంటే అది 2 రూపాయల కేజీ బియ్యంతో ప్రారంభమైంది. ఇది వాస్తవం. అయితే ఈరోజు మీరు ఇంకొకసారి ఆలోచిస్తే ఎక్కడికక్కడ ఆహారపు అలవాట్లు మారిపోతున్నాయి. రైస్ తినేవాళ్ళు తగ్గిపోతున్నారు. ఎందుకంటే ఈ రోజంతరం కూడా ప్రోటీను లేకుంటే కార్బోహైడ్రేట్స్ తగ్గించి న్యూట్రిషియస్ ఫుడ్కి వెళ్ళిపోయే పరిస్థితికి వస్తూ ఉంది. అందుకే రాష్ట్రంలో కూడా రైతాంగం మారాల్సిన అవసరం ఉంది. ఆ మార్పు కోసమే రాయలసీమని ఒక హార్టికల్చర్ హబ్గా, కోస్టల్ ఆంధ్రప్రదేశ్ని ఒక అక్వాకల్చర్ హబ్గా, వాణిజ్య పంటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ప్రపంచంలో మారిన ఆహారపు అలవాట్ల ప్రకారం మనం కూడా పంటల మార్పిడి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మనం ఒకసారి ఆలోచిస్తే మనం పండించిన పంటలు కొన్ని దేశాలు దిగుమతి చేసుకోవడానికి కూడా ఇష్టపడడం లేదు. దానికి కూడా కారణం ఉంది. మనం ఎక్కువ ఎరువు వేస్తున్నాం. ఇంకో పక్క క్రిమి సంహారక మందులు ఎక్కువ కొడుతున్నాం. ఈ రెంటి వల్ల ఆ దేశాల్లో టెస్టులు వచ్చేసాయి. ఒకప్పుడు టెస్ట్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి తినేసేవాళ్ళు, కానీ ఇప్పుడు టెస్టులు వచ్చిన తర్వాత రిజెక్ట్ చేస్తున్నారు. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఇటీవల పంజాబ్, ఒకప్పుడు ఆంధ్ర పంజాబ్ 2 రాష్ట్రాలు దేశానికి అన్నపూర్ణ. తిండి కావాలంటే ఈ రాష్ట్రాల నుంచి బియ్యం రావాలి, అప్పుడే మనం అందరం కూడా అన్నం తినేవాళ్ళం. అలాంటిది ఈరోజు పంజాబ్లో ఒక ట్రైన్ ప్రతిరోజు ఒక 2 ట్రైన్లు ఢిల్లీకి వెళ్తాయి. ఢిల్లీకి ఎందుకు వెళ్తాయంటే క్యాన్సర్ పేషెంట్లు తీసుకొని ఢిల్లీకి ట్రీట్మెంట్ తీసుకుపోయే పరిస్థితికి వచ్చింది. అంటే మనం పండించే పంట ఎంత ప్రమాదమో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను 15-16 ప్రాంతంలోనే నేచురల్ ఫార్మింగ్కి, ప్రకృతి సేద్యానికి ముందుకు పోయాం. మంచి ఫలితాలు వస్తున్నాయి. ఈరోజు ప్రపంచంలోనే నేచురల్ ఫార్మింగ్ ఎక్కువ పండించే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అలాంటి రాష్ట్రంలో మీరు మళ్ళీ ఒకటేసారి చెప్తున్నా, దానికి అగ్రిటెక్ను కూడా జోడిస్తాం. ఇప్పుడు డ్రోన్స్ వచ్చాయి. డ్రోన్స్ వల్ల మీరు ఒకసారి చూస్తే అవసరమైతేనే ఈ యొక్క పురుగు మందు వాడతాం, అవసరం లేకపోతే వాడాల్సిన అవసరం లేదు. ఇంతవరకు రైతులందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎవరైతే పెస్టిసైడ్స్ పెట్టుకున్న షాప్ వాళ్ళు చెప్తే ఎన్నిసార్లు కొట్టాలనో కొట్టే పరిస్థితిలో ఉన్నాం. పురుగు ఉందా లేదా చూడంగానే అలవాటు ప్రకారం 4-5 సార్లు 5-6 సార్లు కొట్టే పరిస్థితికి వస్తూ ఉంది. ఇవన్నీ కూడా మనలో చైతన్యం రావాలి. టెక్నాలజీ వచ్చింది. అందుకనే ఈరోజు డ్రోన్స్ కూడా నేను వినియోగించడం కోసం ఎక్కడికక్కడ డ్రోన్ పంపించి ఎప్పటికప్పుడు పెస్ట్ ఉంటేనే అక్కడ పెస్టిసైడ్ సప్లై చేస్తాం. ఇంకొక పక్క ఒక సెల్ ఫోన్ తీసుకొని పొలంలో చూసుకుంటే మన పొలంలో పురుగు పట్టిందంటే నేరుగా మెసేజ్ పెడితే డ్రోన్ వచ్చి చూసి కన్ఫర్మ్ చేసుకొని ఎక్కడ పురుగు ఉంటే అక్కడే మందు కొట్టే ఏర్పాట్లు చేసేదానికి శ్రీకారం చుడుతున్నాం. ఇంకొక పక్క మనిషి ఆరోగ్యానికి మన శరీరం చాలా ముఖ్యం. అందుకే మనం ఎప్పటికప్పుడు టెస్టులు చేసుకుంటూ ఉంటాం. మన యొక్క దీంట్లో బాడీలోని జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, డెఫిషియన్సీస్ ఉన్నాయా, లేకుంటే బ్లడ్ టెస్ట్ చేసుకుంటే ఎలాంటి సమస్యలు ఉన్నాయి, అవన్నీ చేసుకొని ఎట్లా కరెక్ట్ చేసుకోవాలో చేసుకుంటూ ఉంటాం. అదేవిధంగా భూమిలో కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే ఏదైనా కానీ మైక్రో న్యూట్రియంట్స్ లేనప్పుడు
ఆ భూమికి మైక్రో న్యూట్రియంట్స్ వేయడం పోయి మనం ఏం చేస్తున్నట్టు ఎరువులు వాడుతున్నాం, మనం కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడుతున్నాం. కెమికల్ ఫెర్టిలైజర్స్ ఏదైనా మన బాడీలో కూడా ఏదైనా ఇబ్బంది వస్తే స్టీరాయిడ్ ఇస్తే ఆ స్టీరాయిడ్ వల్ల స్టిమ్యులేషన్ వస్తుంది తప్ప ఫలితం ఉండదు, నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. అదే మరిగా పొలాల్లో కూడా కెమికల్ ఫెర్టిలైజర్స్ ఉపయోగించినప్పుడు ఇదే ఫలితాలు ఉంటాయి తప్ప భూసారం పెరగదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటివన్నీ కూడా మనకు చాలా సమస్యలు ఉంటాయి. అందుకే నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు ఇలాంటి సమావేశాలు అవసరం. ఈరోజు ఎన్జి రంగా గారు ఒక స్ఫూర్తి ప్రదాత. ఎవ్వరూ పెట్టనప్పుడే గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి చిన్న చిన్న మీటింగ్లు పెట్టి ప్రజా చైతన్యం తీసుకొచ్చిన వ్యక్తి ఎన్జి రంగా గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దేశంలో రైతుల కోసం పోరాడిన వాళ్ళు చాలా తక్కువ. ఆ విధంగా పోరాటం చేసిన వారిలో అగ్రస్థానంలో ఎన్జి రంగా గారు ఉన్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇక్కడుండే ట్రస్ట్ కూడా నేను ఇప్పుడే కుటుంబ సభ్యులతో మాట్లాడినప్పుడు వారు ఒకటే మాట్లాడుతున్నారు. కిషోర్ కుమార్ గారు ఆయన వేరే విధంగా సంపాదించిన డబ్బులు రంగా గారి స్ఫూర్తితో ఇక్కడ ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇది ఉదాత్తమైన కార్యక్రమం అని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ వారి కుటుంబ సభ్యుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. 125 సంవత్సరాల తర్వాత కూడా మరిచిపోకుండా ఆయన వారసత్వాన్ని కాపాడుకోసం మళ్ళా రైతుల పట్ల పక్షపాతిగా ఉండడానికి మీ కుటుంబం పనిచేస్తూ ఉంది. అలాంటి కుటుంబాన్ని మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. వందే మాత్రం ఏ విధంగా అయితే మనకు ముఖ్యమో అదేవిధంగా ఎన్జి రంగా గారు చెప్పిన మాటలు కూడా చాలా ముఖ్యం. ఆయన ఒక మాట చెప్పాడు, రైతు గౌరవం దేశ గౌరవం, రైతు అభివృద్ధి దేశాభివృద్ధి. ఆ రోజు చెప్పిన ఆ మాట శాశ్వతంగా గుర్తుంటుంది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని గుర్తుపెట్టుకొని మన వంతు బాధ్యతగా మనం పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఎన్జి రంగా గారికి నా నివాళులర్పిస్తూ మనందరం కూడా ఆయన చూపించిన దారిలో నడుస్తామని చెప్పి మరొకసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై హింద్. సార్, గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆచార్య ఎన్జి రంగా గారి 125వ జయంత్యుత్సవ వేడుకలకు విచ్చేసినందుకు వారికి కృతజ్ఞతాపూర్వకంగా ఒక పట్టు సాలవతోటి ఒక చిరు సత్కారాన్ని అందిస్తూ ఉన్నారు.